కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఈ రోజు ఉదయం ఎల్లారెడ్డి తెలంగాణ తల్లి ప్రాంగణం వద్ద చేరుకుని నినాదాలు చేస్తూ ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా పీఎం నరేంద్ర మోడీ, సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సురేందర్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని అన్నారు. 100 కోట్ల లిక్కర్ స్కామ్ కేసులో నిన్న హైదరాబాద్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో మధ్యాహ్నం ఈడీ నుండి సాయంత్రం సోదాలు నిర్వహించి ఒక మహిళ అని కూడా చూడకుండా అరెస్టు చేయడంపై మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కవితను వెంటనే విడుదల చేయాలని, లేకపోతే భారీ ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించిన మాకు ఉద్యమాలు కొత్తవి కావు అని బీఆర్ఎస్ శ్రేణులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, జెడ్పీటీసీ ఉషా గౌడ్లతో పాటు అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Down, down, Modi, down, down, Rajam, Gopal Rajam, Idami Rajam, Idami Rajam, Dola milke desh ko luta, Jai Telangana, Kavita Conventane, Kavita Conventane, Kavita Conventane, Idami Rajam, Idami Rajam, Rajam, Gopal Rajam, Idami Rajam, Idami Rajam, Rajam, Gopal Rajam, down, down. Down, 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 down. నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ శ్రీమతి కవిత గారిని అక్రమంగా లిక్కర్ స్కామ్ పేరుతోటి కుట్రపూరితంగా ఈ కేంద్రం చేతిలో ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఈడీ కావచ్చు, వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఎవరైతే కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ప్రశ్నిస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్టులు చేయడమే జరుగుతుంది ఈ దేశంలో. మతం పేరుతోటి ప్రజల మధ్యలో చిచ్చులు పెట్టుకొని ఇది కాదు దేశానికి కావాల్సింది, దేశానికి కావాల్సింది అభివృద్ధి కావాలా, మా యువకులకు ఉద్యోగాలు కావాలా, మా వ్యవసాయదారులకు గిట్టుబాటు ధరలు కావాలా, అవన్నీ పక్కన పెట్టి ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ఈ దేశంలో వైఫల్యాలను ప్రశ్నిస్తున్నారో మరి అలా అరెస్టులతోటి భయభ్రాంతులకు గురి చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈరోజు ఎన్నికల కోడ్ వస్తున్న సందర్భంగా మరి తెలంగాణలో కేసీఆర్ గారు తిరగొద్దు, ఆయనను మానసికంగా దెబ్బ తీయాలని చెప్పి ఇలా కుట్రపూరితంగా తన కుమార్తెని కేసీఆర్ గారిని కూడా భయభ్రాంతులు గురి చేయాలా, ఇలా ఇంట్లో దొరుకుతాడో ఈయన ఎక్కడ అరెస్ట్ చేయాలని చూద్దాం ప్రయత్నాలు చేశారు. కానీ కేసీఆర్ మీద ఎన్నో 200 సంస్థలు ఎన్ని ఎక్కడ మొత్తం జల్లెడ పట్టినా ఎక్కడ ఏమీ దొరకలేదు. కావాలని కుట్రతోటి 100 కోట్ల స్కామ్ అంట, 100 కోట్ల స్కామ్ ఏది లిక్కర్ స్కామ్ అని చెప్తా ఉన్నారు. ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈడీ చెప్తా ఉందో ఆ 100 కోట్లల్లా ఇప్పటికే 100 మందిని అరెస్ట్ చేసిర్రు. అంటే ఈ దీంట్లో మీరందరూ దయచేసి ఆలోచన చేయాలి. ఈ 100 కోట్ల స్కామ్ కు 100 మందికి 1 కోటి రూపాయల గురించి ఎవరైనా స్కామ్ చేస్తారా? వాళ్ళకి అవసరమా? ఇవాళ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ చేయడానికి, ఆ కేజ్రీవాల్ భయపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి సిసోడియన్ డిప్యూటీ సీఎం తీసుకుపోయి లోపటేసిండ్రు. అందులో కుట్రలో భాగంగానే ఈ రోజు కవితక్కను ఇక్కడ కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీయాలి, మానసికంగా కృంగదీయాలని ఒక కుట్ర పూరితంగా ఇవాళ ఎమ్మెల్సీ కవితక్కను మరి ఇలా అరెస్ట్ చేయడం జరిగింది. నీ అరెస్టులకు ఇక్కడ భయపడేటోడు లేరు. మోడీ నీకు తట్టబుట్ట జరిగిన తెలంగాణలో నీకు అవకాశాలు లేవు. వాళ్ళ హామీలు ఏమైనాయంటే ఏ ఒక్క హామీ 6 గ్యారెంటీలు అన్నారు, మరి ప్రజలకు ఒక్క గ్యారెంటీ కూడా ఇవ్వలేదు. ఆ మహిళలకు ఏదో బస్ ఫ్రీ పెట్టిర్రు, వాళ్ళు కొట్లాడుకుంటారు, టైంకు బస్సులు వస్తలేవు, అప్పుడు టైంకు బస్సులు వచ్చేటి, అది కూడా ఫెయిల్ అయిపోయింది. మన 6 గ్యారెంటీలలో ఒక్కటి కూడా ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఆ రోజు ఏమన్నాడు? డిసెంబర్ 9 తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ అయింది. చెప్పుకుంటే ఎవరన్నా చేతులు లేపు 2 లక్షల రుణమాఫీ అయిన వాళ్ళు వచ్చిందా? మరి డిసెంబర్ 9 నాడు అన్నారు. మా తల్లులకు మా పెద్దలకైతే చెప్పిండు డిసెంబర్ 9 నాడు 4000 పెన్షన్ అన్నాడు. ఇచ్చిన 4000 పెన్షన్ 4000 పెన్షన్ కాదు కానీ వచ్చే ఒక నెలకిచ్చే 2000 పెన్షన్ కూడా ఒక జనవరి నెల ఎగ్గొట్టిండు. ఇదా నీకు ఇచ్చింది? ప్రజలు ఇవాళ మోసపోయి బాధపడతా ఉన్నారు. చాలా మంది మనోళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు ప్రజలు ఇవాళ చాలా మంది బాధల్లో ఉన్నారన్న విజ్ఞప్తి, మీ పక్షాన ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించడానికి మేము సిద్ధంగా ఉన్నాం.
మాకు అధికారమే శాశ్వతం కాదు. ప్రజల పక్షాన పోరాటం చేయడానికి, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పోరాటం చేయడానికి ఈ రోజు నుంచి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త సిద్ధంగా ఉండి నీ మెడలు వంచి ఇవాళ కవితక్కను కూడా బేషరతుగా వెంటనే విడుదల చేయాలి. ఇవాళ కేంద్ర సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసును పక్కన పెట్టి కావాలని కుట్ర పూరితంగా మరి నిన్న మధ్యాహ్నం 1 గంటకు వచ్చి ఈ ఐటీ వాళ్ళు ఈడీ వాళ్ళు వచ్చి సోదా చేసి 6 గంటలకు మహిళను చూడకుండా, ఇవాళ ఒక ప్రజాప్రతినిధి, ఒక బెస్ట్ పార్లమెంటరీని చూడకుండా మరి రాత్రి 9:30కు అక్రమంగా అరెస్ట్ చేసి మళ్ళీ ఢిల్లీ తీసుకోపోయి ఇలా జైల్లో పెట్టిరంటే నీ యొక్క మోడీ ఇలా కేసీఆర్ ను చూసి ఎంత భయపడుతుండో దీనికే పెద్ద నిదర్శనం. మాకు పోరాటాలు కొత్తవి కావు. మేము కవితక్క విడుదలయ్యే వరకు మేము ఈ పోరాటాలను కొనసాగిస్తాం. బేషరతుగా కవితక్కను వెంటనే విడుదల చేయాలని చెప్పి ఇలా మేము నిరసన తెలియజేస్తూ ఇలా ఎల్లారెడ్డి ప్రజల పక్షాన మేమందరం కూడా ఇలా నిరసన తెలియ. జై తెలంగాణ.